రిక్వెజిషన్ రైట్ అచ్యుతరావు గారు. ఇప్పుడు గఫూర్ గారు తెలియజేసినట్టే విల్సన్ గారు బీజేపీ నాయకులు విల్సన్ గారు చాలా మంచి సలహా ఇచ్చారు. ఆయన చెప్పినట్టు ఇక్కడ మా స్థానికంగా ఉన్న మా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు కానీ ఎక్స్ఎమ్మెల్సీ మాధవ్ గారు కానీ మాట్లాడలేదు. మా విధానం ప్రైవేటీకరణ అని చెప్పారు. తర్వాత మీరు వెళ్ళి పని చేయండి అని చెప్పారు. అలాగే విల్సన్ గారు చెప్పినట్టు సిఎండి లేరు, జనరల్ మేనేజర్ లేరు. నేను చెప్పాను ఇందాక 5,000 మంది కార్మికులు లేరు ఇప్పుడు అందులో. మీరు డబ్బులు ఇచ్చేసినంత మాత్రాన ప్రొడక్షన్ తీసుకొచ్చేద్దామంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ 5,000 మంది రిక్రూట్ కావట్లే కాదు 4 సంవత్సరాలు బట్టి. అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ కి జీతాలు ఇవ్వట్లేదు, పర్మనెంట్ వర్కర్స్ కి జీతాలు ఇవ్వట్లేదు. ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే ఇండస్ట్రియల్ పీస్ ఉండాలా. ఇండస్ట్రియల్ పీస్ ఉండాలంటే అందులో పనిచేసే కార్మికులకు జీతభత్యాలు రెగ్యులర్ గా చెల్లించాలా. అదేవిధంగా దాన్ని మేము రివైవ్ చేశామంటారు. మాకున్న అనుమానం ఏమిటంటే సహజంగా ఇప్పుడు పాడిపోయిన ఇల్లు అమ్ముతామంటే ఎవరైనా కొనుక్కుంటారండి. ఆ ఇల్లు కొద్ది సున్నం వేసి పెయింట్లు వేసి రెడీ చేస్తే ఎవరైనా వస్తారు. అందుకు మేము అసలు ఇందాక గఫూర్ గారు చెప్పింది కానీ విల్సన్ గారు చెప్పింది కానీ క్యాప్టివ్ మైన్స్ ఇస్తాము లేదా సైడ్ లో విలీనం చేస్తామని చెప్పి మంత్రి గారిని కుమారస్వామి గారు ఎక్కడ చెప్పలేదే. చెప్పమనండి. లేకపోతే కేబినెట్ మీటింగ్ చేసి కేబినెట్ లో మేము గతంలో 4 ఏళ్ల కింద ప్రైవేటీకరణ చేద్దాం అనుకున్నాం, ఈవేళ మేము ప్రైవేటీకరణ పోవట్లేదు, మేము క్యాప్టివ్ మైన్స్ ని ఇస్తాము, విశాఖ స్టీల్ ప్లాంట్ ని దాన్ని ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగిస్తామని ఒక ప్రకటన ఇవ్వనండి. ఈ చిల్లర మాటలు ఎవరి దగ్గర ఇటు ట్రేడ్ యూనియన్ నుండి రావు, అటు రాజకీయాల నుండి రావు. ఒక నిర్దిష్టమైన అభిప్రాయం కేంద్ర ప్రభుత్వం బాధ్యత నుంచి చెప్పాలి. ఆవేళ ఏదైతే పార్లమెంట్ లో దీన్ని 100% డిజిస్మెంట్ చేస్తామని ప్రకటన చేశారో ఆ ప్రకటన వెనక్కి తీసుకుంటున్నాం. క్యాప్టివ్ మైన్స్ ని ఇంకోటి కూడా చెప్పారు, ఇంకొక 800 కోట్లు కూడా ఇస్తామని చెప్పారు. మేము కాదంటలే. ఇది కాదు, ఈ 11,400 కోట్లే కాదు, మరొక 800 కోట్లు. ఎన్ని కోట్లు ఇచ్చినా అక్కడ మ్యాన్ పవర్ లేదు. విల్సన్ గారు చెప్పినట్టు జనరల్ మేనేజర్స్ సిఎండిఏ కాదు, కార్మికులు కూడా, సాధారణ కార్మికులు కూడా 3 బ్లాస్ట్ ఫర్నిచర్లు రన్ అవ్వాలంటే మ్యాన్ పవర్ లేదు. ఒక పక్క ద్వంద్వ విధానం. మీరు ఒక పక్క 11,400 కోట్లు సహాయం చేస్తామంటున్నారు, ఇంకో పక్క ఏమో విఆర్ఎస్ అప్లికేషన్లు పెట్టండి, విఆర్ఎస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. మరి ఆ విఆర్ఎస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే ఆ ప్లాంట్ ఎలా నడుస్తుందండి ఉద్యోగులు లేకుండా, కార్మికులు లేకుండా? కాబట్టి మేము కోరేది ఏంటంటే నిర్దిష్టంగా దీనికి క్యాప్టివ్ మైన్స్ అయినా అలాట్ చేయాలి, లేకపోతే సైడ్లో విలీనం చేసిన తర్వాత మీరు ఇచ్చిన సహకారం ఈ 11,400 కోట్లని స్వాగతిస్తున్నాం, మరొక 800 కోట్లు ఇస్తామన్నారు, దాన్ని స్వాగతిస్తాం. అవన్నీ సద్వినియోగం కావాలంటే దీనికి రా మెటీరియల్ కావాలా విశాఖ స్టీల్ ప్లాంట్ కి. ఆ రా మెటీరియల్ కోసం దీన్ని సైడ్లో కలపాలన్నదే మా దృఢమైన వైఖరిని విల్సన్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. మీరు మీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా చెప్పి, ఇది మన ఆంధ్రుల ఆత్మగౌరవం కాబట్టి ఇది మళ్ళీ ఏదో మన ప్యాకేజీలతోనే పరిమితం కాకుండా ఇది పబ్లిక్ రంగ సంస్థగా కొనసాగిస్తామని అతి తొందరలో క్యాప్టివ్ మైన్స్ వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేయాలా. మా ఉద్యమం కూడా ఈ స్టీల్ ప్లాంట్ రక్షించడం కోసమే తప్ప ఇది ఏదో రాజకీయ వ్యతిరేకత లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకతగా చేయాలని కాదు. ఈ పరిశ్రమను పరిరక్షించాలి, ఈ పరిశ్రమ పబ్లిక్ రంగ సంస్థలో ఉండాలన్నదే ఏఐటీసీగా మేము కోరుకుంటున్నాం. రైట్. నాకు తెలిసి నేను మళ్ళీ విల్సన్ గారి దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఒకసారి అనలిస్ట్ రామ్మోహన్ గారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఇటు ఉన్నటువంటి డిమాండ్స్ విన్నారు ఆయన, లిటల్గా ఆయన అక్కడ దగ్గరలో ఉండి జరుగుతున్నటువంటి అంశాలు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా విల్సన్ గారి మాటలు కూడా విన్నారు. రైట్. రామ్మోహన్ గారు మీరేం చెప్తారు ఇప్పుడు? అవినాష్ గారు 2 విషయాలు చెప్తాల్సుకున్నాండి. అందరి కోరిక ఏంటంటే విల్సన్ గారితో విల్సన్ గారు నాకు మంచి మిత్రులు, సమస్య లేదు, అందరం కూడా అదే కోరుతున్నాం. అందరం అదే కోరుతున్నాం కానీ కావాలని కదా. ఒక అవ్వాలంటే ఆ కొడుకుని అడిగిందట, ఏమనంటే బిడ్డ ఊరికి పోతున్నావు కదా, సకినాలు తింటావా, సద్దన్నం తింటావా, అట్లాగే ఉడకన్నం అయినా కాగుతావా అన్నదట. కొడుకు పంచుతావా అని చెప్పాడు. అమ్మ సకినాలు తింటా బదులు, తర్వాత సద్దన్నం కూడా తింటా, ఉడకన్నం నువ్వు అయ్యేదాకా ఆగి తింటా అన్నాడు. ఈ 3 ఎందుకు చెప్తున్నా, ఉదాహరణకు ఇప్పుడు సకినాలు పెట్టిండ్రు విల్సన్ గారు, సకినాలు తింటాం మీకు గ్యారంటీ, కానీ 2 డిమాండ్లు ఉన్నాయి. ఇంకా ఈ సకినాలు అనేది కేవలం ప్యాకేజీ మీరు ఇచ్చింది, కానీ ఇంకా 2 డిమాండ్. సద్దన్నం అనేది ఏమో మాకు క్యాప్టివ్ మైన్స్ కావాలంటున్నాం. అసలు పరిష్కారం సేల్లో కలపడం. సేల్లో కలిపితే ఆటోమేటిక్ గా 2 పరిష్కారాలు ఒకసారి ఒకే దెబ్బకు 2 పిట్టలు పడతాయి కనుక సేల్లో కలిపి మీరు పాజిటివ్ గా స్పందించారు. నిజంగా చెప్పాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓ మాట అన్నారు, ఏమనంటే మన 22 మంది ఎంపీలు ఉన్నారు, ఏం కొట్లాడినా కూడా వాళ్ళు ఫుల్ మెజార్టీ ఉంది అక్కడ, మనం ఏం చేసినట్లేదని. అందుకని ఆ సంగతి ఇప్పుడు లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు అదే కోరుకున్నారు,
జగన్మోహన్ రెడ్డి కోరుకున్నారు అక్కడ వీక్ గవర్నమెంట్ అంటే సంకీర్ణ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకోకుండా మంచి చెడ్డ ఇప్పుడు వాళ్ళ కోరిక మనకు ఫలించింది. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5-6 పార్టీలు కాంగ్రెస్ తో సహా చెప్తున్నారు, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు అట్లాగే ఈ 3 కూటమిలో ఉన్న 3 పార్టీలు వైసీపీ కూడా కాదన్నది కదా. దీన్ని ఎవరు దీన్ని అభ్యంతరం పెట్టేవాళ్ళు. కొడుకును గట్ట అత్త అంటే అత్త ఎవరైనా వద్దంటారా, కొడుకును వద్దంటారా, కోడని వద్దన్నది కదా. అందరూ కావాలంటున్నారు. సమస్య ఇక్కడ వస్తుందంటే అందరూ కావాలంటున్నారు కానీ రావడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. ఇవాళ ఏమైందంటే తమిళనాడు రాజకీయాల విషయంలో తమిళనాడు వాళ్ళు ఎట్లా సాధించుకుంటారు, ఇప్పుడు మన దగ్గర మాత్రం ఈ 5-6 పార్టీలు అందరూ కూడా మనం దీనికి కట్టుబడే ఉన్నాం. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగవద్దు. ఇంకోటి ఏంటంటే మిగతా దానికి దీనికి తేడా ఉంది. మీకు తెలుసు, మీకు నాకంటే బాగా తెలుసు. నేనేమంటున్నానంటే మిగతా ప్రైవేటీకరణ, నేను లిబరల్ డెమోక్రాట్ కమ్యూనిస్ట్ కాదు, కానీ నేనేమంటున్నా లిబరల్ డెమోక్రటిజంలో అన్ని ప్రభుత్వాలు వ్యాపారం నడపాల్సిన అవసరం లేదు. కానీ దీనికి ప్రత్యేకత వేరే ఉంది కదా. సెంటిమెంట్ ఒక్కటే కాదు, 32 మంది చర్చ 34 మంది సమస్య కాదు. నడుస్తున్న దాన్ని, లాభాల్లో ఉన్నదాన్ని నష్టాలకు పోవడానికి కారణం మనమే కదా. అందుకని పోకుండా చూసి ఈ విశాఖ ఉక్కు కర్మాగారం వేరు, మొత్తం నవరత్నాల్లో ఉన్నది కదా, 10వ దానిలో ఉన్నది. మనకు అంతకుముందు 100లో మీరు ప్రైవేటీకరణలో 100లో ఉంది, దూరంగా ఉన్నది. కనుక రెండింటి మధ్యన సయోధ్య కుదిరి చేంజ్ చేయాలంటే ఇప్పుడైతే ఒక మంచి పరిణామం ఏంటంటే మన అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం మనకున్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం ఉంది, ఇంక్లూడింగ్ మీరు కూడా మన ఆంధ్రప్రదేశ్ కనుక అందరం అనుకుంటే మన అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం మనకున్నది. దీన్ని ఏం చేయాలి, పరస్పరం సహకరించుకునే ప్రయత్నం చేయాలి. చేసే దానిలో ప్రత్యేక ప్యాకేజీని గఫార్ గారు కానీ ఇప్పుడు మాట్లాడడం మొదలు లేరు విల్సన్ గారు, మేము అందరం కూడా స్వాగతించినాం ఆ ప్యాకేజీని. స్వాగతించుకుంటూ ఇది పరిగడుపు మాత్రమే, అంటే ప్రతిరోజు పరిగడుపు లాగా అయిపోతాయి పైసలు. ఇవి అయిపోయాక మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ పిచ్చమెత్తుడు కదా. 20,000 22,000 కోట్ల అప్పు ఎప్పుడు తీర్చుకుందాము. వచ్చే మనకు క్యాపిటివ్ మైన్స్ లేకుండా మనకు ఇది ఎట్లా చేద్దాం, ఫర్నిచర్ అన్ని పని చేసినప్పుడు సాధ్యం అవుతుంది కదా అని. ఇంకోటి భూమి కూడా అక్కడ విలువైంది. ఆనాడు రైతుల నుంచి తీసుకున్నాం, చాలా అక్కువ సక్కువ తీసుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఆనాడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఆనాడు అక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఉండేదానికి ఉంటే ఉద్యోగాలు ఇవ్వడం కోసం అని అంటే ఉద్యోగాలు నైపుణ్యం లేదు ఇవ్వంపోమన్నా, కానీ ఆయన స్పెషల్ ఆఫీసర్ ఉండి ఆనాడు సుమారు 10,000 మందికి మీకు కావాల్సిన నైపుణ్యం కదా, ట్రైనింగ్ ఇవ్వండి 6 నెలలు అని పెట్టుకున్నారు. అది ఒక మంచి మాట. అంటే భూములు కోల్పోయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ భూములు కోల్పోయిన వాళ్ళు చాలా మంది నిరుద్యోగులు బయట ఉన్నారు. ఇంకా ఉన్న వాళ్ళని తీసేద్దామా లేకుంటే కొత్తగా రిక్రూట్మెంట్ చేద్దాం అనుకుంటే దీన్ని విస్తరించాలంటున్నారు. మంచి అవకాశం ఉంది. సముద్ర పోర్టు మనకు, అటు పోర్ట్ ఉంది, ఇటు రైల్వే లైన్ ఉన్నాయి. విశాఖపట్నం అంత బెస్ట్ ఇంకోటి ఏం లేదు మనకు. మరో బొంబాయి లాంటిది, మనకు ముంబై లాంటిది, ఆర్థిక రాజధాని లాంటిది. కనుక విభజన హామీలు పక్కన పెట్టండి, ఉన్నదాన్ని కాపాడుకుందాం అంటున్నాను. ఇప్పుడు ఉన్నదాన్ని పాడు చేయకుండా ఉంటే బాగుంటది. కడప ఉక్కు కర్మాగారం 5వసారి, మొన్న వార్త నేను వ్యాసం రాస్తున్నా, ఎప్పుడు 3వసారి 4వసారి అన్నట్టు వేలంపాట్ల 5 సార్లు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసుకున్నాం. అది దిక్కు లేదు కదా మనకి. ఇంకా కొత్త పెట్టకపోయినా సరే సార్ ఉన్నదాన్ని కాపాడుకుందాం అంటున్నాను. అందుకని ఉన్నదాన్ని కాపాడే క్రమంలో ఇవాళ బీజేపీ మనకు రాష్ట్రానికి మేలు చేయడానికి వచ్చింది. అందరం సంతోషిస్తున్నాం. దీన్ని ఏం చేయాలంటే పురంధరేశ్వరి గారు కూడా మనం మంచి రిప్రజెంటేషన్ చేసి వీళ్ళందరూ అడుగుతేనే కదా వచ్చింది. వాటికి మీ కృషి లేకుండా వస్తుందని వచ్చింది అనుకోలేదు. కానీ మేము ఆ కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అచ్యుతరావు గారితో పాటు అక్కడ ఏదైతే మన ఫ్యాక్టరీ ముందర కర్మాగారం ముందు కూర్చున్న వాళ్ళు నేను కూడా అడుగుతున్నాను. సంక్రాంతి పెట్టిన మధ్యన ఉండే తిట్టాం కానీ మరి సంక్రాంతి పండుగ మొన్ననే అయింది. ఈ 2 కూడా చేసి అనుకోండి, రాజకీయంగా కూడా మీకే లాభం అంటున్నాను. ఏమంటున్నాను, ఈ కూటమి ప్రభుత్వం రాజకీయంగా లాభమే కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి సాధించండి, అంతకుముందు కూటమిలోనే చంద్రబాబు నాయుడు గారు సాధించండి, ఇప్పుడు అయితే అయింది కదా అనే దానికి. అందుకని దీన్ని వేరుగా చూడండి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వేరు, మిగతా ప్రైవేటీకరణ అది నిజంగానే ప్రభుత్వాలు వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదు. నష్టం వస్తే ఆ డబ్బంతా మనదే. ఇంతకుముందు అచ్యుతరావు గారు అన్నారు కదా, మీరు ఇచ్చిన డబ్బంతా మనదే కదా. ఇప్పుడు ఎవరైనా నష్టపోతున్న దానికి ఇస్తుంటే నష్టం అనేది మనందరూ భరించినట్టే కదా. కనుక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వేరుగా చూడండి. దీన్ని 2 పనులు చేస్తే శాశ్వత పరిష్కారం వస్తుంది. దానివైపు పోతే బాగుంటుందని బీజేపీ వాళ్ళు చేస్తున్న కృషిని అభినందిద్దాం. కానీ గఫూర్ గారు అన్నట్టు అక్కడ లోకల్ మాట్లాడేవాళ్ళు నోరు మాట్లాడుతున్న అసలు వెక్కిరిస్తుందని లోకల్ గా విష్ణుకుమార్ రాజు గారు కానీ వాళ్ళు మేము ప్రైవేటీకరణకు కరెక్టే, వాళ్ళ విధానం కరెక్టే. వాళ్ళేంది వాళ్ళ పెట్టుబడుల ఉపసంహరణ కోసం మన్మోహన్ సింగ్ గారి నుంచి మంత్రివర్గం ఉంది కదా, ఇవాళ కొత్తది కాదు కదా. అది కాంగ్రెస్ చేసిన ఇవాళ బీజేపీ చేసిన అవినాష్ గారు పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రి ఉన్నాడు. దానికి ఇంకేం కావాలి మనకు? కనుక పోతే కావట్లేదు, అన్నింటినీ కాపాడుకోలేము. ఉన్నదాన్ని ఇది కాపాడుకుందాం. అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే, అందరూ తలా చేస్తే ఇది కాపాడుకుందాం అని నేను అంటున్నాను. రైట్ విల్సన్ గారు, మీ ముందు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్